ఇదెవరు? అమ్మ నా కొడుకు. ఛీ, విన్న కొడుకు కాదు, నా మొగుడు. నా మొగుడు నాతో కాకుండా వేరే అమ్మాయిలతో కూడా చాట్ చేస్తున్నాడు. విని లవ్లీయా? చెప్తా. లవ్లీ, నా పిల్లం ఇంట్లో లేదు, దా వర్క్ చేసుకుందాం. పర్లేదు రా లవ్లీ, ఏం కాదు. అబ్బా ఏంటమ్మా లవ్లీ, నేను బెడ్ కింద ఉంటే నువ్వు బెడ్ పైన ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడా? అబ్బా లవ్లీ, ఇది నన్ను కల్లో కూడా వదలట్లేదు లవ్లీ. నేను వదలడం కాదురా, నీ అక్రమ సంబంధమే. మీ ఇంట్లో ఒప్పుకోకపోతే మా ఇంటికి వచ్చావు యాదవ్వ. ఇదంతా కళ. ఇంకా నయం రికార్డింగ్ డాన్స్ మధ్యలో వచ్చానని చెప్పలేదు. అది నా ఫోనే. ఇస్తాను కానీ ఏంట్రా ఈ మధ్య తెల్లార్లు కలవరిస్తున్నావు? ఎవత్తది? ఎవరు లేరే, నువ్వు పూసుకునే ఫేర్ అండ్ లవ్లీ గురించి అనుకుంటా. నేను ఇంకా పేరు చెప్పలేదే. ఇలా దొరికేసానంటే ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అయినా నువ్వు చెప్పే కథలని నేను వినడానికి నేను పిల్ల కాలువని కాదు, పారే ఏరుని. దేవుని లాంటి మొగుని పట్టుకొని అనుమానిస్తే కళ్ళు పోతాయే. ఏ మొగుడు? ఎవరికి మొగుడు? నీ మొగుడు, నీ ఎదురుగా నిలిచిన మగాడు, నీవాడు. నిన్ను మొగుడని ఎవరన్నారు? ఇదేంటంత మాట అనేసింది? నువ్వు చీటర్, లయర్. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. నీ ఫోన్ అంతా అక్రమ సంబంధాలే. ఒసై, ఈ పాచి నోరుతో లిప్కిస్ ఇచ్చాను అనుకో, చచ్చూరుకుంటావు. ఇంకోసారి నోరు కూడా తెరవు. అయినా నీకో సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఫ్రెష్ అప్ వెంటనే రా. ఏంటా సర్ప్రైజ్? సర్ప్రైజ్ వచ్చేసింది, మీరు వెంటనే వచ్చేసేయండి. వ్యాలంటైన్స్ డేకి నాకు స్పెషల్ గిఫ్ట్ ఏమో రెడీ చేసిందేమో, త్వరగా రెడీ అయిపోవాలి. ఈసీజీ మిషనా కాదే, వైర్లెంట్ రా. ఏంటి ఈ సెటప్? ఆన్లైన్లో చేతపడి కోర్స్ ఏమని చేస్తున్నావా? బాగా చూడండి, మై న్యూ ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. బొక్కలో బోడిగుండే ఏం కాదు, నువ్వు నీ బిల్డప్ ఓవర్ యాక్టింగ్. ఏంటో చెప్పా. లై డిటెక్టర్ అండి. ఏంటి లైట్ డిటెక్టరా? అంటే ఇప్పుడు నువ్వు టెస్ట్ చేస్తావా అసలు సిసలైన లివింగ్ లెజెండ్ పట్టుకొని? నువ్వు లివింగ్ లెజెండ్ లేక నీ లైఫ్ ఎండో స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది. ఇప్పుడు నా జాతకం అంతా దీంట్లో ఉందా? హ్యాండ్ కూడా. ఏంటో ఆన్సర్స్ అన్ని హానెస్ట్గా ఉండాలి. ఆన్సర్స్ హానెస్ట్గా లేకపోతే ఇదే లై డిటెక్టర్తో నేను ఎత్తి వగలగొట్టి డాక్టర్కి కాల్ చేస్తాను. నువ్వే పెయిన్ ఇచ్చి నువ్వే పెయిన్ కిల్లర్ ఇస్తా అంటున్నావు. త్యాగశీలివే నువ్వు. స్టార్ట్ చేయి. ఎవరా ముష్టిది? ముష్టిదా? యు మీన్ లవ్లీ? ఎన్నాళ్ళుగా సాగుతుంది వ్యాపారం? యు మీన్ బిజినెస్ డీలింగ్స్? ఇల్లీగల్ వ్యవహారం. ఓసే, అది మా క్లయింటే, దానికేమో తెలుగు రాదు, మాకేమో హిందీ ఇంగ్లీష్ రాక సస్తున్నావే, అంతే, ఇంకేం లేదు. అయినా మీ ప్రాజెక్ట్ కి ఎలా పలం లేదా? అయినా వాట్సాప్ లో మెసేజెస్ ఏంటి? హాయ్ డార్లింగ్, వాట్స్ ద అప్డేట్ అని. లవ్లీకి నేను టెన్షన్ పడితే తట్టుకోలేదు. ఎంతైనా మా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కదా. మళ్ళీ వచ్చింది. కోఆర్డినేటరా లేదా బాగా కోఆపరేటరా? నీ బోన్ల ఖైదీలను కూడా ఇంతగానం కన్ఫ్యూజ్ చేయరు. అంటే నువ్వు తప్పు చేసాను ఒప్పుకుంటున్నావా? నేను ఇట్లాంటి మనిషిని. తుప్పు పట్టిన ఇనుమేం కాదు. సరే గాని నా మీద నువ్వు లవ్ ఎలా చూపిస్తావు? అంటే వాట్సాప్లో స్టేటస్ పెట్టి. దీనమ్మ జీవితం. నిజం చెప్పరా? మీటర్లో కొల్చే. అసలేంటే ఇప్పుడు నాకు నీ మీద ప్రేమ లేదంట. కాగే, అసలు ఈ ప్రాణం లేని మిషన్ పట్టుకొని నా ప్రాణాలు తీస్తావా? అసలు నీకు నా మీద ప్రేమ ఉందా? ఉంది కాబట్టి కదరా ఇంత పకడ్బందీగా అడుగుతున్నా. పెట్టుకో. నేను నమ్మకానికి అన్న లాంటి వాడినే.
నేను కూడా కుమ్మడానికి పిన్ని లాంటి దాన్నేరో. సర్లే కానీ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఏమైనా మారానా? కొంచెం లావెక్కినావు. అమ్మ మిషన్ నిజం చెప్పరా? అంటే పెళ్లి కాకముందు అణిగిమణిగి ఉండేదానివి, ఇప్పుడేమో అనుమాన పక్షిలా తయారయ్యావు. నీ వల్లే కదా నేను ఇలా టైర్ అయింది. అలా చేసేవని ఎదవ పనులు, చెప్పే మాత్రం పత్తిగించే మాటలు. ఆయన ఒక ఇన్నోసెంట్ని పట్టుకొని అలా కొట్టడం తప్పు తెలుసా? ఏంటమ్మా ఇన్నోసెంటా? ఆ, నువ్వు ఇన్నోసెంట్ అంటే డీసెంట్ వాళ్ళు కూడా సెంట్ కొట్టుకోపోతారు. ఏ నీ సెంట్ అంత దరిద్రంగా ఉంటుందా? ఈ ప్రాస్ అంతా దరిద్రంగా ఉంది. రైటర్ రాశాడు, నేనేం చేయలేను. సరే ఇవాళకి చాలు, నేను వెళ్తున్నా. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు నీ మీద అనుమానం ఉంది. నా మీద అనుమానమా? సీత లాంటిదాన్రా. కోడితే ముఖం పీతలా అయిపోద్ది. అని నా మీద ఎందుకు అనుమానం? అటు చూడు. శుద్ధపూస అని చెప్పిన తర్వాత కూడా వినకుండా నా బొక్కలన్నీ చురో చేసినావు కదే. ఏ ఆ నొప్పి తగ్గడానికి నక్క బొక్కల నారీ పురాణం వినిపించమంటావా? ఎక్కడో ఫారెన్లో దొబ్బించుకున్న లవ్లీని అడ్డు పెట్టుకొని నన్ను కుక్కను కొట్టినట్టు కొడతావా? సంతోషించు, ఏ కుక్కరో డ్రమ్ము చూస్ చేసుకోలేదు. ఇప్పుడు నేను అడిగబోయే క్వశ్చన్లకి నీ మైండ్ బ్లాక్ అయ్యి పుచ్చిపోయిన వంకాయలా తయారవుతుంది. ఏడ్సావులే, నువ్వే ముదిరిపోయిన తామరాకులా రాలిపోకుండా చూసుకో. నువ్వు ఇలాగే చూడడం తప్ప పీకేదేమీ లేదు. బీపీ పెంచుకే. ఏ ఊపిరాగిపోతుందా? యశ్వంత్ కంట్రోల్ కంట్రోల్ రా యశ్వంత్ కంట్రోల్ కంట్రోల్. చేసేదేం లేదు, క్వశ్చన్ అడుక్కో. సరే, దేవుడు లాంటి నన్ను పట్టుకొని ఎలా అనుమానించాలనిపించిందే? దేవుడా? ఎవరు దేవుడు? ఓ నువ్వు దేవుడు అనుకుంటున్నావేమో, నాకు కాదు. మిషన్ ఇంకోసారి ఈ మిషన్ ఆల్ రైట్ అన్నదనుకో, నిన్ను ఆ మిషన్ కలిపి ఇద్దరిని పాతి పెట్టేస్తా. నువ్వు పీకేదేమీ లేదు, నెక్స్ట్ క్వశ్చన్ అడుక్కో. సరే, ఇంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడావే? మా అమ్మతో. దీనికిస్తా చూడు. అది ఆల్రెడీ అన్నది కదరా. నేను అడిగిన క్వశ్చన్ నువ్వు చెప్పిన ఆన్సర్ నాకు నచ్చలేదే, అందుకే కొట్టా. సరే, మీ అమ్మతో తర్వాత ఎవరితో ఫోన్ మాట్లాడావే? మధు. దొరికావే నిన్ను. ఎవడే ఆ మన్మధుడు? ఎవడే? మధు అంటే అబ్బాయి కాదురా, అమ్మాయి మధురిక. దాంతో ఏం మాట్లాడావే? సీరియల్ గురించి. ఏ సీరియల్ గురించి? ఆడదే ఆధారం. అక్కడ కూడా ఆడాల గురించేనానే? నిన్ను ఆడాల గురించే చూస్తావా అని? మగల సీరియల్ చూడొచ్చు కదే, మగరాజుల సీరియల్ చూడొచ్చు కదే. మగరాజు దొంగ సచ్చినోడా, రీజన్స్ లేకుండా కారణం రివెంజ్ కోసం చేస్తున్నావురా. అయినా సీరియల్ లేదురా. దొరికిందే ఛాన్స్ అని కుమ్మేస్తా. ఇప్పుడు ఎస్కేప్ అవ్వడం బెటరు, లేదంటే సర్లే ఈ రోజుకి ఇది చాలు. మీద ఎప్పుడైనా కంటిన్యూ చేద్దాం. పోయి పని చూసుకోపో. హలో పట్టుకో, నెక్స్ట్ రౌండ్ ఉంది. ఏంటి ఇంకో రౌండా? అంత సీన్ లేదు. రౌండ్ 2 స్టార్ట్ చేద్దామా? నేను చాయ్ అడితే కాఫీ తెచ్చావు. యాక్చువల్ నేను టీయే పెట్టాను, కానీ అది కాఫీ అయింది. నాకు ఆఫీస్ టైం అయితే నేను పోతా. బట్టలు వాషింగ్ మిషన్ లో వేసేళ్ళు. అత్తగారు లేకపోయేసరికి దానికి సుఖాలు ఎక్కువేయండి. చెప్తా దాని సంగతి. అభం శుభం తెలియని అల్లుడితో ఇంట్లో పనులను చేయించడమే కాకుండా అది కూడా నా ముందే కొడతావా నువ్వు? ఎందుకు కొడుతున్నావు చెప్పు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఐ వాంట్ క్లారిటీ మావయ్య.